బ్రేకింగ్ న్యూస్ అఖండ 2 సినిమా విడుదలపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఎప్పుడెప్పుడు వస్తదంటూ కూడా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అయితే ఇంకా నిరాశ కనిపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ 12వ తేదీన ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఒక అధికారిక ప్రకటన అయితే వస్తుంది. అయితే దీనిపై మరి కాసేపట్లో కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా 12 కనుక ఈ సినిమా రిలీజ్ అయితే సో ప్రేక్షకులకి అలాగే బాలయ్య అభిమానులకి ఒక పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యే సమయంలో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా అయితే ఆగిపోయింది. దీంతో అసలు అఖండ 2 రిలీజ్ ఎప్పుడన్నా దానిపై కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణం మనం చూస్తున్నాము. సో అయితే ఈ నెల 12వ తేదీన అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కూడా మరి కాసేపట్లో అధికారిక ప్రకటన అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందనే చెప్పాలి. ఇక వచ్చే వారమే విడుదలకు నిర్మాతలు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే అటు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే క్లియర్ అయినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే నిర్మాతలు అయితే పలు దఫాలుగా కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఈ సినిమాకున్న అసలు ఇష్యూస్ ఏంటి, తాము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ని కూడా ప్రతి ఒక్కటి సో ఎందుకంటే ఆ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆల్మోస్ట్ థియేటర్ వరకు వచ్చిన సినిమా ఆగిపోవడం పట్ల బాలయ్య అభిమానులు అయితే ఎంతో ఆగ్రహంగా ఉన్నారని చెప్పాలి. చాలా మంది అయితే మూవీ వస్తుంది, థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనుకున్న తరుణంలో అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి ఈ మూవీకి. సో ఇలాంటి టైంలో కొన్ని రోజుల నుంచి కూడా డిస్కషన్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇప్పటికీ కూడా ఇంకా అధికారికంగా ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన అంటే వచ్చే వారమే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతుంది. ఇంకా ఎలాంటి ఈ మూవీకి వచ్చేసి ఎలాంటి ఇబ్బందులు లేవంటూ కూడా నిర్మాత మండలి అయితే చెప్పుకొస్తుంది. మరి దీనిపై కాసేపట్లో కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. నిజంగా 12న రిలీజ్ అయితే కనుక బాలయ్య అభిమానులకు ఇది ఒక పెద్ద పండగనే చెప్పుకోవాలి. ఇక అయితే 11 నుంచి గ్రాండ్ ప్రీమియర్ షో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ 12న కనుక రిలీజ్ అయితే థియేటర్లో 11వ తారీఖున రోజే మరొకసారి ఎంతో గ్రాండ్ గా అయితే ప్రీమియర్ షోస్ అయితే నిర్వహించనున్నారు నిర్మాత మండలి అని చెప్పాలి. ఇక అఖండ విడుదల కోసం అయితే అభిమానులు కాదు, చిన్న చిత్ర నిర్మాతలు హీరోలు కూడా ఎదురు చూపులు చూస్తున్నారు. అంటే ఈ సినిమా ముందు అనుకున్నట్టుగా కనుక డిసెంబర్ 5న వచ్చుంటే చాలా సినిమాలు అయితే పెండింగ్ లో పెట్టుకున్నారు. ఇంత పెద్ద సినిమాను ఎదుర్కొనే స్థాయిలోకి అయితే మరికొంతమంది ఇప్పుడు అనూహ్యంగా ఈ మూవీ వాయిదా పడడంతో అయితే మరికొంతమంది సినిమాను రిలీజ్ చేసేందుకైతే కొన్ని ప్రయత్నాలు చేసుకుని కూడా థియేటర్స్ మాట్లాడుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం చిన్న సినిమా వాళ్ళైతే చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక పెద్ద సినిమా క్లియర్ అయితే కనుక చిన్న సినిమాలు అట్లీస్ట్ తమ బడ్జెట్ అన్నా వస్తుంది, సో ప్రేక్షకుల హాల్ వరకు అన్నా వచ్చి చూస్తారనే తాపత్రయంతో మరికొన్ని సినిమాలు ముందుకొచ్చి రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మళ్ళీ అఖండ 2 అనూహ్యంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయితే వారి సినిమాలకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయనే కోణంలో కూడా సో చిన్న సినిమాలు చిత్రమండలి అయితే ఎటో కాని పరిస్థితుల్లో నలిగిపోతాయని చెప్పవచ్చు. సో అయితే ఇప్పుడు ఏదైతే దీనిపై కూడా ఇప్పుడు నిర్మాత మండలి అయితే ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎట్టకేలకైతే ఈ సినిమా 12న విడుదల చేయబోతున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం, కాసేపట్లో కూడా అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరి అటు నిర్మాతల మండలి మీటింగ్ పెడుతుందా, ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా వివరిస్తారా అనేది కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా. ఒకవేళ అనుకున్నట్టుగా డిసెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ చేస్తే కనుక బాలయ్య అభిమానులకు పెద్ద పండుగనే చెప్పుకోవాలి. సో ప్రతి ఒక్కరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, అఖండ 2 సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్టేనా? ఎందుకంటే డిసెంబర్ 12న వస్తాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది? సో ఎంత వరకు వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు? సో ఈ అఖండ అయితే వివాదం అయితే సద్దుమణిగేలా ఉంది. ఎందుకంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లం అయితే క్లియర్ అయ్యేలా ఉంది. ఆ క్లియర్ అయిన తర్వాత ఈ రోజు కోర్టులో ఏదైతే ఉందో యూరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతోని ప్రాబ్లం అది ఈ రోజు సాల్వ్ అయ్యేలా ఉంది. ఈ రోజు ఎన్ఓసి వాళ్ళు ఇచ్చేస్తే ఇక రిలీజ్ కే తరువాయి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగ్జిబిటర్లు కూడా 25కి రిలీజ్ చేస్తే ప్రాబ్లం, 12కి రిలీజ్ చేస్తేనే మాకు, ఎందుకంటే మేము పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా అంటే ఒక పెళ్లి లాగా ముస్తాబు చేసాం ప్రతి థియేటర్ ని, దాన్ని 1 మంత్ కాపాడలేము. మళ్ళీ మేము డబ్బులకి 4 రూపాయలకి 5 రూపాయలకి వడ్డీలకు తెచ్చుకొని మరీ మేము కట్టాం మీకు. ఎందుకంటే 90% 80 నుంచి 90% మేము డబ్బు పే చేసాం ప్రొడ్యూసర్ గారికి. కానీ
దాని వల్ల ఎందుకంటే మేము రొటేషన్ పద్ధతిలోనే ఉంటాం. ఇప్పుడు సినిమా ఖచ్చితంగా 12వ తారీఖు రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు సమసిపోయి ఈ రోజు అయితే వీళ్ళు అఫీషియల్ గా మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా అనౌన్స్ చేసేలా ఉన్నారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా 11వ తారీఖు ప్రీమియర్స్, 12వ తారీఖు రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. అటు 25 రిలీజ్ చేయడానికి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సముఖం వ్యక్తం చేసినా కానీ అటు ఓవర్సీస్ లో క్రిస్మస్ పెద్ద పండగ కాబట్టి ఓవర్సీస్ లో విదేశాల్లో అయితే ఒప్పుకోవడం లేదు. ఆ విదేశాల వాళ్ళు కూడా ఏంటంటే 11వ తారీఖు 12వ తారీఖు రిలీజ్ చేయండి, ఒక రోజు ముందు వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా చెప్తున్నారు. దీని ద్వారా ఎందుకంటే ఈ సినిమా 12కి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బాలయ్య అభిమానులకి ఇటు తెలుగు ప్రజలకు ఒక పండగ అని చెప్పవచ్చు. ఇది ఎప్పుడు వచ్చినా బాలయ్య ఎనీ టైం అన్నట్టుగా బ్లాక్ బస్టర్ మూవీ కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫ్రాంచైజ్ సినిమా, ఎందుకంటే దానికి ఉన్న క్రేజే వేరు, ఒక డివోషనల్ వచ్చే సినిమా కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి కూడా అభిమానులు అయితే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక రకమైన క్రేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎప్పుడు అనేది కాదు, బాలయ్య బాబుకు డేట్ తో సంబంధం లేదని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా 12వ తారీఖు రిలీజ్ అయ్యి 11వ తారీఖు ప్రీమియర్స్ తో ఒక అఖండ విజయంతో సొంతం చేసుకుంటుందని చెప్పేసి అయితే పలువురు అభిప్రాయపడుతున్నారు. అఖిల, శ్రీపాల్, అయితే ఒకవేళ అనుకున్నట్టుగా అటు 12వ తేదీన కనుక ఈ మూవీ రిలీజ్ చేస్తే యథావిధిగా, ఎందుకంటే ప్రీమియర్ షోకి అటు టికెట్స్ రేట్స్ పెంచడం కానివ్వండి, అలాగే థియేటర్లో టికెట్ రేట్స్ పెంచడం కానివ్వండి, ఇవన్నీ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఏమన్నా మార్పులు ఉండొచ్చా? దీంట్లో మళ్ళీ ఏమైనా గందరగోళ పరిస్థితులు ఏమైనా తలెత్తే ఛాన్సెస్ ఉంటాయనుకోవచ్చు? సమస్య ఏంటంటే 12వ తారీఖు రిలీజ్ సినిమాలు అయితే అనౌన్స్ చేసుకున్నారు. ఒక 16 సినిమాలు, అంటే 13 నుంచి 16 సినిమాలు అయితే అనౌన్స్ చేసుకున్నారు. అందులో కార్తీ సినిమా కూడా, డబ్బింగ్ సినిమా ఒకటి వస్తుంది, అన్నయ్య వస్తారని చెప్పేసి కూడా. ఇప్పుడు ఆ సినిమాలకే కాస్త ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో. అంటే డబ్బింగ్ సినిమా కార్తీ గారిది కాబట్టి అక్కడ తమిళనాడు రిలీజ్ అవుతుంది, ఇక్కడ రిలీజ్ అవుతుంది. అఖండ సినిమా వల్లనే వీళ్ళందరూ ఒక 15 సినిమాలు పోస్ట్ పోన్ చేసుకొని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ డేట్ మిస్ అయితే వాళ్ళకి ఫిబ్రవరి వరకు కూడా, అంటే ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఇంకా డేట్ లేవు ఆ సినిమాలకు అని చెప్పేసి కూడా. ఎందుకంటే చిన్న సినిమాలు చాలా ఇబ్బందుల్లో ఉంటాయి. ఎందుకంటే డేట్ ల్యాండింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎలా తీసాము ఏంటనేది కాకుండా సినిమా ల్యాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది క్రూషియల్ స్టేజ్ కాబట్టి ఈ సినిమా డేట్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, ఒక అఖండ సినిమా వల్ల ఈ 15 సినిమా ప్రొడ్యూసర్లు అయితే ఇబ్బంది పడతారని తెలుస్తుంది. కానీ ఇంకా తప్పదు, ఎందుకంటే ఇది పెద్ద బడ్జెట్, 100 కోట్ల బడ్జెట్ సినిమా కాబట్టి ఆ సినిమాను అఖండ రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్లు ఇటు ప్రొడ్యూసర్స్ కి అయితే సేవ్ అయితే, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు కూడా తీసుకొచ్చి మళ్ళీ సంక్రాంతి సినిమాలు పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. మళ్ళీ ఆ సంక్రాంతి సినిమాలు కొనడం కోసమైనా ఈ సినిమాలు రిలీజ్ చేసి, ఎందుకంటే ఈ సినిమా కొన్న వాళ్ళు మరియు సంక్రాంతి కొన్న వాళ్ళు కూడా కొంతమంది కలిసి, అంటే అదే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ అఖండ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో సంక్రాంతి సినిమాలకు కూడా కొంతమంది అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఇది రొటేషన్ పద్ధతి కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయితేనే మళ్ళీ సంక్రాంతి సినిమాలకి 9వ తారీఖు కావచ్చు, 12వ తారీఖు కావచ్చు, 10వ తారీఖు ఆ సినిమాలకి డబ్బులు కట్టే పరిస్థితి ఉంటుంది. ఆ డబ్బులు కట్టిన తర్వాత, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడమే తక్షణ కర్తవ్యం అని చెప్పేసి కూడా ఇటు ప్రొడ్యూసర్స్, ఇటు డిస్ట్రిబ్యూటర్స్, ఇటు నైజాం డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది అఫీషియల్ గా ఒక కోర్టు నుంచి లెటర్ వచ్చిన తర్వాత వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసి 11 ప్రీమియర్ వేసి 12 రిలీజ్ అయితే చేయనున్నారు. అఖిల, ఓకే శ్రీపాల్, అయితే దీనికి సంబంధించి కూడా అటు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా చెప్పారు, ఆల్మోస్ట్ 12వ తేదీన వచ్చేందుకైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే 14 రీల్స్ కూడా ఏదైతే మొన్న పెట్టిన ట్వీట్కి కూడా రీపోస్ట్ కూడా పెట్టింది. సో బ్లాక్ బాస్టర్ వెరీ సూన్ అంటూ కూడా డేట్ అనేది కూడా, సో ఎంతో వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కూడా మూవీ వచ్చిన తర్వాత బాలయ్య ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఆదరిస్తారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మరి ఇంకా ఎంతసేపట్లో అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే కోర్టు నుంచి, ఎందుకంటే వాళ్ళు ఎన్ఓసి ఆల్రెడీ సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా హీరోస్ వాళ్ళు కూడా ఓకే అయినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కోర్టు నుంచి ఒక ఎన్ఓసి రావాలి అంటే ఖచ్చితంగా ఆ 10:30, 11 అయితే కోర్టు టైం అవుతుంటది, వాళ్ళు రావాలి. కాబట్టి ఆ ఎన్ఓసి వచ్చిన తర్వాతనే ఒక అఫీషియల్ గా వాళ్ళు ట్వీట్ ద్వారా తెలియపరుస్తానన్నారు. ఒక అఫీషియల్ పోస్టర్ కూడా వేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా, ఎందుకంటే నందమూరి అభిమానులు కావచ్చు, తెలుగు ప్రజలకు కూడా ఒక సారీ అయితే చెప్పనున్నారు ప్రొడ్యూసర్స్. ఎందుకంటే పబ్లిక్ గా, ఎందుకంటే ఒక స్టేజ్ ముఖంగా చెప్తే, ఎందుకంటే శాంతించి, ఎందుకంటే వాళ్ళు ఎంతో వెయిట్ చేసి, ఎందుకంటే ఒక డిసెంబర్ 5న అనేది ఒక పండగని పెట్టుకొని ఎంతో మంది జాబ్స్ లీవ్ పెట్టుకొని అవన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి వాళ్ళని శాంతింపజేసి ఒక బ్లాక్ బస్టర్ అఖండ అయితే దూసుకెళ్తుందని చెప్పవచ్చు. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే ఒక నిర్ణయం తీసుకొని
ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు అయితే అనౌన్స్ చేస్తారు. అంటే ప్రెస్ మీట్ ఇవాళ పెడతారా రేపు పెడతారా తెలియదు. కాకపోతే ఈ రోజు అయితే ఒక సోషల్ మీడియా ద్వారానైతే అనౌన్స్ చేయనున్నారు అఖిల. ఓకే, రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఎట్టకేలకు అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ అయితే ఈ రోజు అయితే రానుందని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ కూడా డిసెంబర్ 12నే ఈ సినిమా అయితే విడుదల చేసేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో కోర్టు నుండి రావాల్సిన ఏదైతే ఎన్ఓసి ఉందో సో దానికోసమే వెయిట్ చేస్తున్నారు. వచ్చిన అనంతరం కూడా దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది. సో ఇప్పటికే అటు 14 రీల్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా అయితే బ్లాక్ బాస్టర్ రిలీజ్ డేట్ వెరీ సూన్ అంటూ కూడా ఒక రీపోస్ట్ కూడా చేయడం మనం చూస్తున్నాము. దీంతో మరొకసారి బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖండ 2 మూవీ అయితే రిలీజ్ కు సిద్ధమైపోయింది. ఇక ఎలాంటి ఇష్యూస్ లేవు, అన్ని ఇష్యూస్ కి అటు మూవీ రిలీజ్ కి అయితే లైన్ క్లియర్ అయింది. సో ఆల్మోస్ట్ గా డిసెంబర్ 12నే రిలీజ్ చేసేందుకైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో చిన్న సినిమా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా సో ఇప్పటి వరకు అఖండ 2 కోసం అయితే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు అదర్ కంట్రీస్ లో కూడా ఏదైతే డిసెంబర్ 25న వద్దు క్రిస్మస్ సంబరాలు ఉంటాయి కాబట్టి ముందుగానే విడుదల చేయాలంటూ సో 12వ తేదీ రిలీజ్ కే ఎక్కువ మంది అయితే ఓటేస్తున్నారు. సో అయితే మీరేమనుకుంటున్నారు, మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు ఆ అఖండ 2 సినిమా కోసం అనేది కూడా మాకు కామెంట్ చేయండి. సో ఎందుకంటే బాలకృష్ణ ఫ్యాన్స్ అంటేనే సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ఒక ఊపు మీద ఉంటారు. ప్రతి ఒక్కరు థియేటర్లు అయితే దద్దరిల్లిపోతాయని చెప్పుకోవాలి. సో నిజంగానే బాలకృష్ణ మూవీకి అటు డేట్ తో కానీ దేనితోనూ కూడా సంబంధం ఉండదు. ఎప్పుడు వచ్చినా సరే బ్లాక్ బస్టర్ చేసి చూపిస్తారు. సో ఈసారి అయితే అఖండ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాంటిది అఖండ 2 ఊపు ఎలా ఉండబోతుందంటూ కూడా మనకి పోస్టర్స్ అలాగే అటు ఆ ట్రైలర్స్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఒక్కసారి ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఎంత ఊపు మీద ఉండబోతున్నారు. రెండోసారి కూడా అఖండ సినిమా ఆ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకెంత సంబరాలు చేస్తారు, థియేటర్లు ఎలా దద్దరిల్లిపోతున్నాయి అనేది కూడా చూడాలి. అయితే మరి కాసేపు ఓపిక పట్టండి. బాలయ్య ఫ్యాన్స్ కి అయితే బిగ్ అప్డేట్ వచ్చేస్తుందని చెప్పాలి. 10:30 ఆల్మోస్ట్ 11 వరకు కూడా అటు కోర్టు నుంచి రావాల్సిన ఎన్ఓసి వస్తే కనుక అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చేస్తుంది. సో బాలయ్య ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక బిగ్గెస్ట్ శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ డిసెంబర్ 12వ తేదీనే సినిమా రిలీజ్ అయ్యేందుకైతే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి బాలయ్య సినిమాని అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టడానికి. సో ఇప్పటికే చాలా మంది అయితే అటు థియేటర్ల వద్ద కూడా సంబరాలు చేసుకున్న దృశ్యాలు మనం చూసాము. ఇక 11వ తేదీన కూడా ప్రీమియర్ షోస్ కి అయితే రెడీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీంతో ఆల్మోస్ట్ కూడా ఈ రోజు అయితే డేట్ కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి.